హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా ఎగ్ కర్రీ. మనం టమాటా ఎగ్ కర్రీని సింపుల్‌గా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ప్రాసెస్‌ని చూద్దాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక 1 టీ స్పూన్ వరకు పోపు గింజల్ని వేసుకుందాం. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గినాక ఇప్పుడు అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఒక హాఫ్ కేజీ వరకు వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2, 3 నిమిషాల వరకు మనం టమాటా ముక్కని లో ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఇప్పుడు అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఒక 4, 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకుందాం. మనకి టమాటా ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు అందులో కారం వేసుకోవాలి. ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఒక నిమిషం వరకు మగ్గించుకోవాలి కారంని కూడా మూత పెట్టుకొని. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకుందాం. ఇప్పుడు అందులో మనం ఎగ్గుని వేసుకోవాలండి. ఈ విధంగా ఎగ్గుని పలగ్గొట్టుకొని వేసుకోవాలి. వేసుకున్నాక లో ఫ్లేమ్‌లో మూత పెట్టుకొని ఒక 2, 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మనకి ఈ విధంగా ఎగ్ అనేది ఉడికిపోతుంది. ఇప్పుడు మనం చిన్నగా వీటిని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా నిదానంగా రెండో వైపుకి టర్న్ చేసుకున్నాక లో ఫ్లేమ్‌లో ఉంచుకొని ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని వాటిని ఒక 2, 3 నిమిషాల వరకు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాతకి మూత తీసి ఈ విధంగా మనకి ఆయిల్ అనేది పైకొచ్చేంత వరకు కర్రీని ఉడికించుకోవాలి. అంతే అండి. ఈ విధంగా మనం టమాటా ఎగ్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో సింపుల్‌గా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఎంతో సింపుల్‌గా ఈ టమాటా ఎగ్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.